నేను కవి గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్. ఇప్పుడు గంగాదేవి మీద 150 పాటలు రాశాను. నాకు 7 డాక్టరేట్లు ఉన్నాయి, అలాగే 6 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. మహంకాళి అమ్మవారికి రంగబాబు గారి కోరిక మేరకు ప్రతి నెల కూడా అమ్మవారికి ఒక పాట రాయాలని సంకల్పించుకొని రికార్డింగ్ చేసి అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా శరణు మాత శ్రీ మహంకాళి మాత అనేటువంటి పాటను మన ఈవో గారి చేత మరియు రంగబాబు గారి చేత ఆవిష్కరింపజేయడం జరిగింది. శరణు శరణు మాత శ్రీ మహంకాళి మాత, శరణు శరణు మాత శ్రీ మహంకాళి మాత. కంఠం రాజు కొండూరు నందు మెలసిన శ్రీ మహంకాళి మాత, స్వయంభువుగా వెలసిన ఆది పరాశక్తి మాత. रुद्रकाली भद्रकाली पराशक्ति परत्परी परमेश्वरी, जगदीश्वरी शरणु शरणु माता, शरणु शरणु माता श्री महंकाली माता, शरणु शरणु माता श्री महंकाली माता. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న అమ్మవారు సుమారుగా 48 సంవత్సరాల క్రితం ఇక్కడ భూగర్భంలో ఉంది. అమ్మవారు భూమిలోంచి వెలిసింది. ఆ సమయంలో మరి దేవభక్తుడు సుబ్బారావు గారు రంగబాబు గారి దేవభక్తుడు రంగబాబు గారి తండ్రి అమ్మవారిని వెలికి తీసి అలాగే భక్తుల సహకారంతో దేవాలయం నిర్మించడం జరిగింది. తదుపరి అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేర్చడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా దేవాలయం దినదిన ప్రవర్తమానం అవుతూ ఇటీవల నూతన దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో మరి అనేక ప్రతి నెల చండీ హోమం మరి అమ్మవారికి విశిష్టమైన సేవలు పూజలు జరుగుతున్నాయి. 9 సంవత్సరాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ రూపుదిద్దుకున్న సమయంలో మేము బోనాల పండుగ తొలి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో నిర్మించాము, కార్యక్రమం చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరాఘాటంగా ఈ కార్యక్రమం కంటిన్యూ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతగానో మాకు బోనాలు మేము ఉచితంగా భక్తులందరికీ కూడా సుమారుగా 1000 మందికి ఈరోజు మేము సరఫరా చేశాం. రంగిశెట్టి ఫౌండేషన్ మరియు బయోఫోర్ CEO డాక్టర్ జగదీష్ బాబు మా తమ్ముడు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మా ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎంతమంది ఎంత ఖర్చు పెట్టారు అని అడుగుతున్నారు, కానీ ఎంత ఖర్చు పెట్టామో మేము లెక్క రాసుకోలేదు. మేము రూపాయి ఖర్చు పెడితే అమ్మవారు మా 10 రూపాయలు ఇస్తుంది. ఈ కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరించిన ఎండోమెంట్ మరి ఈవో గారు, అలాగే ఫౌండర్ అండ్ ట్రస్టీ రంగబాబు గారు, దేవాలయ అర్చక సిబ్బంది, అలాగే పోలీస్ శాంతి భద్రతలు కాపాడటంలో సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గంలో పేరెన్నికగల దేవాలయాల్లో పానకాల నరసింహస్వామి గుడి, అలాగే కంఠంరాజు కొండూరులో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి టెంపుల్, అలాగే మనకి పెదకొండూరులో ఉన్న కనకపుట్లమ్మ తల్లి దేవతలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుడులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ మహంకాళి అమ్మవారి జాతర గత నెల 14వ తారీఖు నుంచి ఆషాఢ మాసంలో అమ్మవారికి సార సమర్పించడం, గత ఆదివారం శాకాంబరి ఉత్సవాలు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశేషాది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం. ఈ కార్యక్రమంలో భాగంగా రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారు, రమేష్ గారు ఆధ్వర్యంలో 1000 మంది భక్తులకి బోనాల కార్యక్రమంలో సంబంధించిన సామాగ్రిని అందజేయటం, అలాగే అమ్మవారికి విశేష పూజలు హోమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించిన ఈవో సునీల్ గారికి, ఈ గుడి చైర్మన్ అయిన రంగబాబు గారికి, అలాగే అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్న పూజారులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న భక్తులందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా
మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సహకారంతో గుడి మరింత డెవలప్మెంట్తో ముందుకు సాగుతుంది. అలాగే దాతలైన రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారు, రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ గుడి మరింత ప్రాచుర్యం పొంది రాష్ట్రంలోనే పేరెన్నిక గుడిగా ముందుకు వెళ్ళాలని, భక్తులందరి కోరికలు తీర్చే అమ్మగా వెలుగొందాలని కోరుకుంటున్నాము. ఎప్పుడులానే ప్రతి సంవత్సరం కూడా బోనాల కార్యక్రమం ఈ కంటంరాజు కొండూరు గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం వేలాది మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుడికి రావడం జరిగింది. ముందు కూడా ఇక్కడ రోడ్డు సదుపాయాలు అవన్నీ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకొని భక్తులకి మరింత సౌకర్యాలు అందజేస్తామని గుడి తరపున మేమందరం కూడా లోకేష్ గారికి తెలియజేయడం జరుగుతుంది. రాజధానిలో ఉన్న ఏకైక మహంకాళి అమ్మవారి టెంపుల్ కంటంరాజు కొండూరు, మంచికలపూడి, అలాగే చిలువూరు గ్రామంలో వేంచేసి ఉన్నారు. ఇది గత 48 సంవత్సరాలుగా మీకు తెలియదేమో, ఇక్కడ ఉన్న సపోటా తోటల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది భక్తులు ప్రతి ఆదివారం, శుక్రవారం మీరు చూసుకుంటే ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెల కూడా చండీ హోమాలు అవి నిర్వహించుకుంటూ ఉంటారు. మా మండలమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనదారులందరూ కూడా వాహన పూజ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అమ్మవారి ఆశీర్వాదం పొంది వెళ్తే విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే అమ్మవారి దీవెనలు అందరి భక్తులకి అందుతాయని చెప్పి భక్తుల నమ్మకం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా సరే మహంకాళి అమ్మవారి టెంపుల్ కి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పూజలు నిర్వహించుకోవాలని తెలియజేస్తున్నాం. మనకి ఇటు చూస్తే తెనాలి విజయవాడ హైవేకి మోరంపూడి గ్రేట్ నాలెడ్జ్ స్కూల్ దగ్గరికి డైరెక్ట్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి లోకేష్ గారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే ఇటు మనకి మంగళగిరి బైపాస్ నుంచి కూడా కాజా గ్రామం గుండా మెయిన్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దుగ్గిరాల మండలంలో ఇదివరకు ఎప్పుడూ కూడా ఏ ఎమ్మెల్యే చేయలేనంతగా లోకేష్ గారు డెవలప్మెంట్ రోడ్లు అనేవి మనం చూస్తున్నాము. రైతులకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి ఆయన విశేష సేవలు అందిస్తున్నారు. అలాగే అమ్మవారి దయతో భక్తులకి కోసం అని చెప్పి ఈ రోడ్లు కూడా తప్పకుండా నారా లోకేష్ గారి సహకారంతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. మన లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గుడి విరాళంగా 6 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ గుడి కంటంరాజు కొండూరు మహంకాళి అమ్మవారి శాశ్వత దాత అయిన రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారు, రమేష్ గారి సహకారంతో 6 కోట్ల నిధులు గుడికి ఇవ్వటం జరిగింది. మీరు చూసుకుంటే ఇంకా మండపాలు కానివ్వండి, వచ్చే సంవత్సరం ఇంకా మరిన్ని ఏర్పాట్లతో ఈ గుడి ప్రజలకి, భక్తులకి అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది వారు కానివ్వండి, మీడియా సిబ్బందికి కానివ్వండి, ఇక్కడికి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ మా హలో మంగళగిరి టీం కానివ్వండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మంగళగిరిని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నో చూశాను నేను. హలో మంగళగిరి ద్వారా మీరు మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్ర పటంలో మీ కృషి కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ. హలో మంగళగిరి. ఎంతో వేలాది మంది మరి ఇక్కడ బస్సు సౌకర్యం లేకపోయినా కూడా ఈ గుడికి మరి ఆటోలు, బళ్ళు, కార్లు వేసుకుని అమ్మవారి మీద ఆమె కోరిన కోరికలు తీర్చే తల్లి అని ఒక భక్తుల నమ్మకంతో అసలు ఇంత విశేషమైన జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారంటే మాకు కనుల పండగగా ఉంది. మరి రోడ్లు కూడా ఇది వరకు చూస్తే రోడ్లు కూడా బాగాలేదండి. మరి రావాలన్నా భయపడే వాళ్ళం. ఇవాళ మంగళగిరి నుంచి చిలువూరు వరకు కూడా ఎంత మంచిగా రోడ్లు వేసారు. ఇవాళ భక్తులు కూడా ఆ రోడ్లు కూడా బాగున్నాయి అని చెప్పి కూడా ఇవాళ ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాలు కూడా మరి ఇక్కడ ఈ కమిటీ వారు ఇంతమందికి అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేశారంటే మామూలు విషయం కాదండి. మరి ఆ అమ్మ అందరిని ఇలా నడిపించుకుని ఆమె మహిమతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు అమ్మ తరపున. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరులో గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారు దశాబ్దాలుగా ఎంతోమంది భక్తుల కోరికలు ఈడేర్చుతూ వారికి కొంగు బంగారమై కోరిన కోరికలకెల్లా కల్పవల్లిగా ఉంటూ అందరి భక్తుల ఆశలు కోరికలు తీర్చే అమ్మవారిగా ఎంతో కాలంగా ప్రసిద్ధి గాంచింది. ఒకప్పుడు భక్తులకి సరైన సౌకర్యాలు లేవు. ఇటీవల కాలంలో దేవస్థానం అభివృద్ధి కోసం అటు ప్రభుత్వం వారు, ఇటు ఇతర ప్రైవేటు వ్యక్తులు కూడా, ముఖ్యంగా చిలువూరు వాస్తవ్యులు రంగిశెట్టి ఫౌండేషన్ వారు, రంగిశెట్టి బ్రదర్స్ వారు
దాదాపు 10 లక్షల వ్యయంతో ఈ రహదారి నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దేవాలయం అభివృద్ధి చెందిన దరిమిలా ఈ భక్తుల రద్దీ అధిక సంఖ్యలో పెరగడం చేత రవాణా సౌకర్యం కష్టంగా ఉంది. భక్తులకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇంకా పటిష్టమైన రోడ్డు మోరంపూడి దాకా ఈ రోడ్డుని విస్తరణ చేసి పటిష్టమైనటువంటి గట్టి రోడ్డు వేస్తే వాహనాల రాకపోకలకు కానీ భక్తులకు కానీ అంతరాయం లేకుండా ఇంకా సౌకర్యవంతంగా ఉండి అమ్మవారి కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడించేలాగా మన హిందూ ధర్మానికి ఇది ఒక కొట్టని పేటలాగా పెట్టని కోటలాగా ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో విశ్వాసంతో భక్తితో ఇక్కడికి వస్తుంటారు ప్రజలు. ఆదివారం అయితే కిటకిటలాడే జనం పుష్కర కాలాల్లో తలపించేలాగా ఇక్కడ జనసందోహాన్ని చూస్తుంటే నిజంగా మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఆ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్వదినాన అమ్మవారి దీవెనలు అందుకుందాం.